మిస్టర్ మదన్ మోహన్, యువర్ అండర్ అరెస్ట్. ఎందుకు మా డాడీ అరెస్ట్ చేస్తున్నారు? ఈ రోజు ఉదయం తన కారుతో నడి రోడ్లో ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్. కమాన్. డాడీ డాడీ. చేసిన నేరాన్ని ముద్దాయి స్వయంగా ఒప్పుకున్నందున ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం మరణశిక్ష విధించటమైనది. డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అతనితో మాట్లాడచ్చా? ఓ ష్యూర్, ప్లీజ్ గెట్ ఇన్. థ్యాంక్ యూ. సార్ సార్, ఐఎమ్ సారీ. రండి సార్, ఎస్ఐ గారు రండి. ఇదిగో ఇతనే. మిస్టర్, యు ఆర్ అండర్ అరెస్ట్. పదండి. ఆగండి సార్. వాట్? ఒక్క నిమిషం పడుకోండి. ఇందులో ఆయన తప్పేమీ లేదు. ఇంటర్వ్యూకి వెళ్లే హడావుల్లో నేనే చూసుకోకుండా రోడ్డు క్రాస్ చేశాను. ప్లీజ్ లీవ్ హిమ్. ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఐఎమ్ ఓకే. ఓకే, యు ఆర్ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆశ్రిత. అశ్రిత, ఏంటి అలా డల్ గా ఉన్నావు? ఏం లేదు. ఏం లేకపోతే అంత డల్ గా ఎందుకు కూర్చున్నావు? మమ్మీ, నాకు తాతయ్యని చూడాలనుంది. నేను తాతయ్య దగ్గరికి వెళ్తాను. అంతే కదా, దీనికి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు? నాకు కూడా డాడీని చూడాలని, ఆయనతో సరదాగా గడపాలనుంది. చాలా కాలం తర్వాత డాడీని కలిశాను, కానీ ఆయనేమో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. మరి అలాంటప్పుడు తాతయ్యని ఇక్కడే ఉండమనొచ్చు కదా, ఎందుకు పంపించావు? నేను పంపించడం ఏంటమ్మా, ఆయన మనసు వాళ్ళ అమ్మ కోసం తప్పిస్తోంది. ఎప్పుడెప్పుడు ఆవిడని చూస్తానని ఆతృతలో ఉన్నారు. ఆ టైంలో మనం ఫోర్స్ చేస్తే అప్సెట్ అవుతారని వెళ్తాను అంటే కాదనలేకపోయాను. అయితే మనమే ఇండియా వెళ్లి తాతయ్యని చూసొద్దాం. అవును చేత, నాకు కూడా ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. మనం కూడా మామయ్య గారితో పాటు అక్కడే ఉంటే ఆయన బాధను కొంచెమైనా పంచుకున్న వాళ్ళం అవుతాం. అప్పుడట ఆయనకు, ఇటు మనకు రిలీఫ్ గా ఉంటుంది. హలో. హలో శ్వేత, నేను డాడీని. హాయ్ డాడీ, మీకు నూరేళ్ళు. మీ గురించే మాట్లాడుకుంటున్నావు. నా గురించా? అవును డాడీ, అపురూప అశ్రిత మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. నేను కూడా మీతో మనసారా మాట్లాడలేకపోయాను, అందుకే ఇండియా రావాలనుకుంటున్నాం. ఇండియా వస్తారా? హలో మావయ్య గారు, బాగున్నారా? బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? మేమందరం బాగున్నాం మావయ్య గారు. తాతయ్య, మిమ్మల్ని వదిలి ఇక్కడ ఉండటం ఎవ్వరికీ ఇష్టం లేదు, అందుకే మేము ఇండియా వస్తున్నాం. ఇండియా వచ్చేస్తున్నాం డాడీ. శ్వేత, మరి బిజినెస్? మీకంటే మాకేది ఎక్కువ కాదు డాడీ. అంతగా కావాలనుకుంటే మేనేజ్మెంట్స్ కి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసే వస్తాం. అది కాదు నాన్న. డాడీ, ప్రతి క్షణం మీరే గుర్తుకొస్తున్నారు. మహాలక్ష్మి గారు దూరమైన బాధలో మీరెలా ఉన్నారో ఏమిటోనని మా అందరికీ బాధగా ఉంది. శ్వేత, నేను చెప్పేది విను. ప్లీజ్ డాడీ, నేను ఇంకేం విన్ను. బాయ్. డాడీ, శ్వేత, ఎలా ఉన్నావు శ్వేత? బానే ఉన్నాను డాడీ. మీ ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది మావయ్య గారు.
ఎలా ఉన్నావు అశ్రిత? బాగున్నాను తాతయ్య. నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒకసారి వెరిఫై చేసి బిజినెస్ వ్యవహారాలన్నీ సెటిల్ చేసుకుని వచ్చావు కదా? సీత, అపరూప, ఆశ్రిత్ ఇంకా అలాగే అల్లరి చేస్తోందా? సీత, సీత, మళ్ళీ నిన్న ఇలా చూస్తానని కల్లో కూడా అనుకోలేదు. ఇది కల్లో నిజమో కూడా తెలియడం లేదు. ఇన్నాళ్ళు ఏమయ్యావు? అసలు ఎక్కడున్నావు? ఎంతకాలం అయింది సీత నిన్ను చూసి. నువ్వు మరణించాన్న వార్త విన్న దగ్గర నుంచి పాపం అపరూప జీవశ్చాలా తయారైంది. తను మళ్ళీ మామూలు మనిషి అవుతుంది అనుకోలేదు. సీత, మళ్ళీ నిన్ను ఇలా చూడగలుగుతున్నావంటే ఇది అపరూప చేసుకున్న పుణ్యమో లేక ఆవిడ్ని భగవంతుడు కరుణించాడు. ఏదైతేనే నిజంగా ఇది గాడ్స్ గిఫ్ట్. శ్రద్ధ, షీజ్ జాహ్నవి. నమస్తే. నమస్తే. జాహ్నవి, హీ శతానంద, మై సన్. సార్, మా బాస్ ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటారు. ఒక్కగానొక్క కొడుకు అర్థాంతరంగా దూరం అయ్యేసరికి ప్రతిరోజు కుమిలిపోయేవారు. మీరు బ్రతికొచ్చారన్న విషయం తెలియగానే, ఐఎమ్ సారీ, తిరిగొచ్చారన్న విషయం తెలియగానే ఆయన ఆనందం అంతా ఇంతా కాదు. మిమ్మల్ని చూడాలనుకుని రెక్కలు కట్టుకుని అమెరికా ఎగురుకుంటూ వచ్చారు. మదన్ గారు కూడా అమెరికా రావాలని, మిమ్మల్ని చూడాలని చాలాసార్లు అనుకున్నారు. కానీ ఇక్కడ బిజినెస్ చూసుకునే వాళ్ళు ఎవరూ లేక రాలేకపోయారు. డాడీ, మహాలక్ష్మి గారు ఆచూకీ ఏమని తెలిసిందా? అమ్మ దొరికింది శత. ఇజ్ ఇట్? ఎంత శుభవార్త మావయ్య గారు. సీతామహాలక్ష్మి గారు వచ్చారా? ఓ గాడ్, ఈ తండ్రి కొడుకుల్ని, ఆ తల్లి బిడ్డల్ని కలిపి నువ్వు ఉన్నావని ప్రూవ్ చేసుకున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్. మహాలక్ష్మి గారు తిరిగి వచ్చారు అంటే అంతకంటే గుడ్ న్యూస్ ఇంకేముంటుంది డాడీ? ఇన్నాళ్ళు ఈ విషయాన్ని మాకు తెలపకుండా ఎలాగా డాడీ? చివరికి మేము వచ్చే ముందు కూడా మీకు ఫోన్ చేశాం. కనీసం అప్పుడైనా చెప్పొచ్చు కదా. అవును మావయ్య గారు, ముందే చెప్పుంటే తనని ఫస్ట్ టైం మీట్ అవుతున్న సందర్భంగా ఆవిడెంతో ఇష్టపడే లేటెస్ట్ బిజినెస్ ఆర్టికల్స్ ని ఆమెకు ప్రజెంట్ చేసి విష్ చేసేవాళ్ళం. మొత్తం అప్సెట్ చేశారు. సర్లేండి, ఇంతకీ సీతామహాలక్ష్మి గారు ఎక్కడా? మహాలక్ష్మి గారు, మహాలక్ష్మి గారు, మహాలక్ష్మి గారు. డాడీ, మహాలక్ష్మి గారు ఎక్కడా? చెప్పండి మావయ్య గారు, మహాలక్ష్మి గారు ఎక్కడా? ప్రస్తుతం అమ్మ ఇక్కడ లేదు. అయితే మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉందా తాతయ్య? మరెక్కడున్నా డాడీ? మెంటల్ హాస్పిటల్లో. మావయ్య గారు, సీతామహాలక్ష్మి గారికి ఏమైంది? వాట్ డాడీ, వాట్ హ్యాపెండ్? మహాలక్ష్మి గారికి అలా ఎందుకు జరిగింది? చిన్న ప్రమాదం ఏమీ లేదు బాబు. కాకపోతే చాలాసేపు పరిగెత్తడం వల్ల కాస్త బీపీ రైజ్ అయిందంతే, మరేం పర్వాలేదు. అలా నా తల్లి. డాడీ, కూల్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, అయినా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఊరుకోండి సార్, ప్లీజ్. మేడంకేమీ కాదు. తను త్వరలోనే మళ్లీ మామూలు మనిషి అవుతారు. అందరితోనూ హ్యాపీగా మాట్లాడతారు. మీరు ధైర్యంగా ఉండాలి. జాహ్నవి గారు, ఒకసారి హాస్పిటల్కి వెళ్లి మహాలక్ష్మి గారిని చూసొద్దాం. నో సార్, విజిటింగ్ అవర్స్ అయిపోయాయి. ఇప్పుడు చూడటానికి వీలు కాదు. అవును చేత, ప్రయాణం చేసి అలసిపోయారు. ముందు మీరు రిలాక్స్ అవ్వండి. జాహ్నవి,
వీళ్ళని పైకి తీసుకెళ్ళు. ఓకే సార్, ప్లీజ్. వస్తాడు నారాజు ఈరోజు, రానే వస్తాడు నారాజు ఈరోజు. వస్తాడు నారాజు ఈరోజు, రానే వస్తాడు నారాజు ఈరోజు. వస్తాడు నారాజు ఈరోజు. మహాలక్ష్మి గారు, మహాలక్ష్మి గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎవరు నువ్వు? ఏంటలా చూస్తారు? నా పేరేంటో తెలుసా మీకు? నా పేరేంటో చెప్పుకోండి చూద్దాం. మీ పేరు సీతామహాలక్ష్మి. నా పేరు సీతామహాలక్ష్మి. జావి చూడు, వీళ్ళకి నా పేరు తెలీదు. నా పేరు చింపిరి జుట్టున చిట్టెమ్మ. నా మొగుడి పేరు పీచు మొహం పిచ్చయ్య. మా అత్త పేరు సీతామహాలక్ష్మి గారు, ఇతను ఎవరో తెలుసా? మీ కొడుకు ముక్తానంద. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? వీడు నా కొడుకు కాదని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? తప్పమ్మా, అలా అనకూడదు. అపరూప, సరే, నీ కొడుకేం కాదులే, నువ్వు భోంచేసే. జాహ్నవి, వచ్చేసింది. నేను తినిపించనా? ఏ, నా మీద కోపమా? కోపమా? కోపం అంటే కోపం కాదు. నాకు నువ్వు తినిపించొద్దు. నాకు మా జావి తినిపించాలి. జావి జావి తినిపించు. సరే సరే సరే. చే బాగుందా? చాలా ఉప్పులే, నాకు వద్దు. కొంచెం ఈ కొంచెం తినేసి చూడు. ఇది ఎంత ఉప్పేసావా? బాగుంటుందో. ఇది బాబు ముద్ద ఎంత బాగుంటుందో చూడు. బాగుందా? పెట్టేసావు. వెరీ గుడ్. ఇదిగో. ఇదిగో. అయ్యో, ఊడిపోయింది. మళ్ళీ పెడదు గాని. తాతయ్య, ఏ ఇంత చిన్న పిల్లని పట్టుకున్న అంత పెద్ద పిల్ల తాతయ్య అంటుందేంటి? వీళ్ళకేమన్నా పిచ్చా జావి? లేదు లేదు. నాకు వద్దు. ఈ పిచ్చోళ్ళంతా బయటకు వెళ్తే కానీ నేను తిన్నాను. నేను చెప్తాలే వెళ్ళమని. నువ్వు వెళ్ళమను. పిచ్చోళ్ళంటే నేను తిన్నాను. నాకు భయం పిచ్చోళ్ళంటే. వెళ్ళమని జావి. పండి పండి. పిచ్చోళ్ళు. అంచి జావి. మళ్ళీ పెట్టాలా ఇది? మళ్ళీ పెట్టు. మదన్, ఇది జావి ముద్ద. ఇంకా చాలు నాకు.
పిచ్చోలెళ్ళిపోయా. అయ్యో అలా అంతా పోసుకుంటారా చిన్న పిల్లలాగా? ఇప్పుడు బయటికి వెళ్ళి ఆడుకుందాం. వద్దు, ఇప్పుడు పడుకోవాలి. నేను కళ్ళు తెచ్చి పడుకుంటా. వద్దు, కళ్ళు మూసుకుంటేనే నిద్రొస్తుంది. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోవాలి. జావి నేను నిద్రపోయా. కంట్రోల్ యువర్ సెల్ఫ్. డాడీకి ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా ఏడిస్తే ఎలా? కూల్ డౌన్. లేదు సత్యానంద, సీత నాకు దక్కదు. తన పరిస్థితి చూస్తుంటే నాకు భయం వేస్తుంది. మన మాట అస్సలు వినదు. తన మనసుకు వచ్చినప్పుడు అలా మాట్లాడుతుంది, లేదంటే గొడవ చేస్తుంది. జాహ్నవి, అమ్మా ఇప్పుడే నిద్రపోయారు. మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు. డాడీ ఇక్కడికి రాలేదప్పు, లోపలే ఉన్నారేమో. లేరు సీత. లేరా? మరి ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమో, అదే నాకు అర్థం కావడం లేదు. పొద్దున్నుంచి ఏమీ తెలియదు. రాత్రి కూడా అంతంత మాత్రమే భోంచేశారు. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, మావయ్య గారు ఏదో డల్ గా కనిపిస్తున్నారు. అవునప్పు, డాడీ బాధ అంతా మహాలక్ష్మి గారి గురించి. ఆవిడ ఆరోగ్యం కుదురు పడితే తప్ప డాడీకి మనశ్శాంతి ఉండదు. ఒకవేళ హాస్పిటల్కి కానీ వెళ్ళారు. ఎవరు డాడీ? తాతయ్యమ్మ. తాతయ్య టెర్రస్ మీద కూర్చున్నారు. ఓ, పద ఇంట్లోకి వెళ్దాం. డాడీ ఏంటి ఇక్కడ కూర్చున్నారు? ఏం లేదు. ఏం లేదంటారేంటి డాడీ? వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను. కడుపు నిండా తినడం లేదు, కంటి నిండా నిద్రపోవడం లేదు, ఎప్పుడు చూసినా దిగులుగా కనిపిస్తున్నారు. ఇలా అయితే ఎలా డాడీ? ఆలోచనకు కూడా హద్దు ఉంటుంది. అది దాటితే ఆరోగ్యం క్షీణిస్తుంది. బాధపడకండి, మహాలక్ష్మి గారికి ఏం కాదు. ఆమెను అమెరికా తీసుకెళ్లి మంచి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. అక్కర్లేదు. మీరిప్పించే వైద్యంతో మందులతో ఆమెకున్న మనోవ్యాధి నయం కాదు. మీరెవరు? ఆయన మహర్షి రుద్రాక్షల వారని మహాజ్ఞాని. నా తల్లి నాకు దొరికిందంటే అది ఈయన చలవే. నమస్కారం స్వామి. నమస్కారం స్వామి. శుభం భూయాత్. స్వామి, నా తండ్రి సంతోషంగా ఉండాలంటే ముందు సీతామహాలక్ష్మి గారి మామూలు మనిషి కావాలి. అసలు మహాలక్ష్మి గారికి ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావడం లేదు. అది ఆమె పూర్వజన్మలో చేసిన మహాపాపం. అది ఈనాడు శాపమై ఆవిడ వేధిస్తోంది. మరి ఆ పాప పరిహారానికి మార్గం ఏదైనా ఉంటే సెలవివ్వండి స్వామి. మనం అనుకున్నప్పుడు పరిష్కరించుకోవడానికి ఇది మామూలు విషయం కాదు, విధి. అదే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. అంతవరకు ఈ యాతన తప్పదు. శుభం భూయాత్.